హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. సో అదేంటంటే ఈరోజు నేను రాజమండ్రి వెళ్ళానండి, బయటికి పని ఉండి. సో వెళ్ళి వచ్చేసరికి మా ఇల్లు ఎలా పడితే అలా చిందరవందరగా ఉంది. ఎందుకంటే నేను మార్నింగే హడావిడిగా పని అయితే చేసుకొని వెళ్ళిపోయామండి, రెడీ అయిపోయి. సో అలా వెళ్ళిపోవడం వల్ల నేను 1 గంటకు వచ్చేసాను. సో అలా వెళ్ళిపోవడం వల్ల నాకు ఇంత పని పట్టిందనమాట. అదేంటంటే ఇల్లంతా చిందరవందర అయిపోయిందండి. నాకు ఒక చిన్ని కుక్క పిల్ల అయితే ఉంది. సో అది పీకాల్సినవన్నీ పీకేసిందండి. మొత్తం ధర్మాకోల్స్ అవి ఆ పక్కన మా సైట్లో ఉన్న ధర్మాకోల్ ముక్కలన్నీ తీసుకొచ్చేసి మొత్తం ఇల్లంతా చిందరవందర చేసేసిందండి. అవన్నీ వచ్చాక తుడుచుకుంటున్నానండి. అసలు ఎక్కడ చూసినా ధర్మాకోల్ బాల్స్, కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ తీసి చిందరవందర చేసేస్తుందండి. సో దానివల్ల నేను మొత్తం పని అంతా చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా నేను చేసుకోగలనా లేదా అనిపించింది. ఫర్ ఎనీవే నేనైతే చేసేసుకోగలిగాను. షాప్ అయితే క్లీన్ అయిపోయిందండి. అలాగే బయట కూడా వచ్చేస్తున్నాను. నేను ఈ పని అంతా చేసే టైంకి మీకు టైం ఎంత అయిందనుకుంటున్నారు? మీరు కామెంట్ చేయండి నాకు. నేనైతే ఈ పని అంతా చేస్తున్నంతసేపు టైం అయితే చూసుకోలేదండి. కానీ నేను పని అంతా అయిపోయిన తర్వాత టైం చూసుకుంటే తెలిసింది 5 అయిందని. అంటే నేను ఆల్మోస్ట్ 1కి వచ్చానండి. 1కి ట్రైన్ ఉంది మాకు. సో ట్రైన్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత గబగబా ఇంకా ఫుడ్ తినేసి ఇంట్లో నేను ఫాస్ట్గా ఇంకా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇల్లంతా అంత చిరాగ్గా ఉందండి. సో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇదైతే మా షాప్ ఎదురుగుంటా అండి. మా షాప్ ఎదురుగుంటా ట్రైన్ అయితే ఉంటుంది. అటు భీమవరం వెళ్ళే రోడ్డు అండి అది. సో ఆ రోడ్ అంతా భీమవరం వెళ్తుంది. సో మా షాప్కి రావడానికి చిన్ని వంతెన కూడా మేము వేయించుకున్నాము. ఇక్కడైతే స్ట్రీట్ డాగ్స్ అయితే కూర్చుంటాయండి. సో అది కూర్చోవడం వల్ల కొంత దుమ్ము ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తామండి, వాటిని ఎవరు చూస్తారు చెప్పండి. అవంటే ఏదో మేము అక్కడ మంచినీళ్ళు అనేవి పెడతామండి రోడ్డు పక్కన, అలా స్ట్రీట్ డాగ్స్కి తాగడం కోసం అని చెప్పి. దానికోసం తాగడానికి వచ్చి కాసేపు కూర్చొని అయితే వెళ్తాయి. సో వాటిని అయితే కొట్టలేము కదండి మనము. సో మొత్తం క్లీన్ చేసేసానండి ఇటు పక్క అంతా. అండ్ అలాగే అటుపక్క అరుగు అనమాట. ఇది మా ఇంటికి సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, సిమెంట్ రోడ్ అనమాట. సో మా గేట్ సైడు. సో ఆ గేట్ సైడ్ మొత్తం సర్దుతున్నానండి. మొత్తం చిందరవందర అయిపోయింది అక్కడ కూడా. ఎందుకంటే మాకు కోళ్ళు కూడా ఉన్నాయండి. సో కూరగాయలు ఒక ఆయన మార్కెట్ చేసుకుంటాడు. ఆయన మా అరుగు మీద సరుకు పెట్టుకొని వెళ్ళినట్టున్నారు. మొత్తం అరుగు మీద కూరగాయలు ఉన్నాయి. ఇదైతే మల్లెండు అండి, మా ఇంటి దగ్గర ఉన్న మల్లెండు. మా ల్యాండ్లో ఉన్న మల్లెండుని అయితే మీకు ప్రీవియస్ షార్ట్స్లో కనిపించే ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఈ మల్లెంటికి నేను అన్నీ చేస్తానండి. ఏం చేయాలో అవన్నీ చేస్తాను. ఎలా చేస్తే పూస్తుందో అవన్నీ నేను గూగుల్లో సెర్చ్ చేసి మరీ చేస్తాను. సో అలా నేను ఒకటి చూసినప్పుడు నాకు ఇలా తెలిసిందండి. అంటే మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు నాకు. మల్లెంటు దూచినప్పుడు ఆకు బయట పడేయకుండా చెట్టు మొదలు వేసుకుంటే చెట్టుకి బలము ఎక్కువ మొగ్గ ఇస్తుంది అని. సో నేను అట్లానే చేస్తాను, కానీ అదేమి ఎక్కువ మొగ్గ వేయదండి. ఒక 10 పువ్వులు దాకా పోస్తుంది, తర్వాత మానేస్తుంది. సో ఏమీ చేయని చెట్టుకైతే చాలా పువ్వులు పోస్తాయండి. అలా మా ల్యాండ్లో మా చెట్టుకి అలాగేనండి. మేము వెళ్ళి దాన్ని అసలు పట్టించుకోము. అలానే వర్షం వాటర్కి వాటికి గట్ట పువ్వులు అయితే మొన్నటి వరకు చాలా పూసాయండి. ఇప్పుడు మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. సో అదిగోండి కూరగాయలు పెట్టుకున్నాడు. కూరగాయలు ఆయన ఎవరు. సో బయట అంతా వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల సైడ్ అనమాట, మా ఇంటి లోపలికి గేట్ సైడ్ నుంచి రోడ్ అనమాట. ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను. మాకు కోళ్ళు ఉన్నాయండి, ఒక గొర్రె ఉంది, కుక్కలు ఉన్నాయి, అన్నీ పెంచుతానండి నేను. దానికి తగ్గట్టే సాకిరీ కూడా ఉంటుంది నాకు. సో ఇదిగోండి ఊరు వెళ్ళొచ్చానన్న ఇదే లేకుండా అసలు రెస్ట్ అనేది తీసుకోలేదండి నేను. ఇంచుమించుగా అలాగా ఒక 2 అవర్స్ వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ నేను నా మెడకు చుట్టుకోవడం వల్ల. చూసారు కదా, కోళ్ళు మొత్తం తిరిగేసి చిందరవందర చేసి అవన్నీ తుడుచుకుంటూ వాటికి మేత వేసి మళ్ళీ అవన్నీ తుడుచుకుంటున్నానండి. ఈలోగా అయితే పైప్ అయితే వచ్చేసిందండి. వాటర్ అయితే పట్టుకోవాలి. వాటర్ కూడా లేవండి, చాలా అంట్లు అయితే ఉన్నాయి. సో ఇల్లంతా గందరగోళం అయిపోయింది. మా చిన్న పప్పి అయితే మొత్తం ఇల్లంతా షాప్ అంతా మొత్తం తిరిగేస్తుందండి.
ఇంకా ఈగలు అయితే ఉన్నాయండి. మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మాకైతే ఈగలు చాలా ఎక్కువగా ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయండి. సీజన్ మామిడిపల్లి సీజన్ వల్ల ఈగలు వస్తాయంట. సో ఈ సీజన్ అయ్యేంత వరకు వాటిని ఏం చేయలేమండి. సో హీట్ అయితే అవన్నీ కొడుతున్నామండి. ఏది కొట్టినా, సాల్ట్ వాటర్ వేసినా, ఏ వాటర్ వేసినా కూడా అవి ఏమైతే వెళ్ళట్లేదండి. ఈగలు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో బయట మొత్తం క్లీన్ అంతా చేసేసానండి. అలా క్లీన్ అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇల్లు అండి, ఇంటి లోపల మాత్రం ఇప్పుడైతే ఇంటి లోపలండి మొత్తం కిచెన్, హాల్ ఇవంతా చూసారా. మా పప్పి చేసిన పని మొత్తం కరివేపాకు ఉందండి, కింద కరివేపాకు పెట్టాము. సో కరివేపాకు మొత్తం పీకేసిందండి. మొత్తం మనం దూసి కూరలు ఎలా అయితే వేసుకుంటాం అలా చేసేసిందండి, ఒక మనిషి చేసినట్టు. నిజంగా కబోర్డ్స్లో ఉన్న పేపర్స్ కూడా కట్ చేసేసింది. ఆ ధర్మాకోల్ మొత్తం ఇల్లంతా జిమ్మేసిందండి. ఎంత అల్లరి చేస్తుందంటే అసలు అంత అల్లరి చేస్తుందండి. ఇంటి దగ్గర ఎవరో లేరా అంటే మా నాన్నగారు అయితే ఉన్నారండి. సో షాప్ని చూసి దీన్ని పట్టించుకోవడం అంటే కష్టమండి. ఇది ఇలా చూసేటప్పటికి ఇది ఎక్కడో ఉంటుందండి. సో షాపు ఇది మేనేజ్ చేయలేము కదండి, అందరము చేయలేరు కదా. నేనైతే మేనేజ్ చేయగలుగుతాను కానీ మా నాన్నగారు అయితే చేయలేరండి. సో అలా మొత్తం ఇల్లంతా మొత్తం చండాలం చేసేసిందండి మా పప్పి. మొత్తం ధర్మాకోలు మొత్తం బాల్స్ అన్నీ చిందరవందర చేసేసిందండి. మంచం కింద చూసినా, ఫ్రిడ్జ్ కింద చూసినా, గ్యాస్ బండ దగ్గర చూసినా మొత్తం కరివేపాకు, ఉల్లిపాయలు మొత్తం అన్నీనండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిందండి. అవంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ మా అమ్మ చూస్తే నన్ను అయితే డెఫినెట్గా తిడుతుందండి. ఎందుకంటే ఆ కుక్క పిల్లని తీసుకొచ్చింది నేనే కాబట్టి, నువ్వు తీసుకొచ్చావు, నువ్వు పట్టించుకోవాలి కదా అనేసి నాకు దెబ్బలు పడతాయి. సో అలా ఒక్కొక్క గది క్లీన్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఎంత దుమ్ము అయితే వచ్చిందో. బెడ్రూమ్స్లోకి వెళ్ళేనట్టుందిలేండి. సో బెడ్రూమ్స్ అయితే ఎలాంటి చెత్త ఏం లేవు. మార్నింగ్ మేము ఎలా వేసి వెళ్ళామో అలానే ఉన్నాయి. రూమ్స్ అయితే డోర్ లాక్ చేసిన మూలని ఇంకా నేను బతికినట్టేనండి. సో డస్ట్ నార్మల్ డస్టే వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అమ్మయ్య నాకు పని తప్పించారు అనుకున్నాను ఆ పప్పిని చూసి. నిజంగా 2 బెడ్రూమ్స్ తలుపేసేసి వెళ్ళానండి. సో అట్లా ఈరోజు అయితే ప్రయాణం అయితే చాలా బాగా జరిగిందండి. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా ట్రావెల్ అవుతానని. డబుల్ డెక్కర్ ఎక్కానండి. లైఫ్లో ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ ఎక్కడం అనేది నేను చూడడమే తప్ప ఎప్పుడూ ఎక్కలేదండి. అలాంటిది నేను డబుల్ డెక్కర్ ఎక్కాను. మార్నింగ్ అర్జెంట్ వెళ్ళాల్సిన టైం అది. సో నేను 7:38 లోపు నేను డెఫినెట్గా రాజమండ్రిలో ఉండాలి కాబట్టి నేను ప్రీవియస్ వీడియోలో చెప్తాను మీకు నేను ఎందుకు వెళ్ళాను, ఏంటి, నా ఏ పర్పస్ మీద వెళ్ళాను అవన్నీ చెప్తాను. సో ఇప్పుడైతే నేను మొత్తం క్లీన్ అంతా అయిపోయింది. నాకు కొంచెం రిలాక్సేషన్ కోసమని నేను మేడపైకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఇంక విరజాజులు పువ్వులు పూస్తున్నాయి లేదో చూసొద్దాము అనేసి, అవి 10 పువ్వులు పూసినా చాలు అనుకుని వెళ్ళి అక్కడ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం గ్రీన్గా చూస్తే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి నేనైతే డాబా పైకి అయితే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోగానే విరజాజు మొగ్గలు ఉన్నాయి. ఎన్నో పూయలేదండి, ఇవాళ కొన్ని పూసాయి. బట్ ఓకే, నేను వాటి కోసమే ప్రత్యేకించి అయితే వెళ్ళలేదు, జస్ట్ కూర్చుందామని వెళ్ళాను. సో చాలా పూలు అయితే ఉన్నాయండి. ఎవ్రీడే పూస్తున్నాయండి చాలా పూలు, కానీ ఈ రోజైతే కొంచెం తక్కువే పూసాయి. విరజాజి పువ్వులు ఎన్ని కోసినా చెట్టుకి ఎన్నో కొన్ని పువ్వులు అయితే ఉండిపోతాయండి. మొగ్గ ఎంత వెతికినా దొరకదు. గ్రీన్గా ఉంటుంది కదండి, మొగ్గ మాత్రం వైట్గా ఉంటుంది. సో అది మాత్రం కనపడదు. విరబూసిన తర్వాత అయ్యా నేను ఇన్ని మొగ్గలు వదిలేసాను అని ఫీల్ అవుతానండి నేను. నిజంగా నాకైతే ఇలా మొక్కలు పెంచడం అయితే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇలా మొక్కలు పెంచడం అంటే ఇష్టమా అండి? కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడ అలాంటి మొక్క అయినా సరే తెచ్చేసి వేసేయడానికి ఇష్టపడతాను. బట్ మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడు స్పేస్ అయితే లేదండి. సో వేసేంత స్పేస్ అయితే లేదు. చాలా మొక్కలు వేసాను నేను. మల్లి చెట్లని, విరజాజులని, మనీ ప్లాంట్ అని ఇట్లా చాలా వేసా. చామంతి మొక్కని ఇలా కుండీల్లో కూడా పెంచడం అయితే చేసాను. వంగ మొక్కలు కూడా వేస్తున్నానండి. కలబందని అన్నీ ఉంటాయండి. మా చిన్న ప్లేస్లో నేను అన్నీ వేస్తున్నా. మందార మొక్కని, జిల్లేడు మొక్క ఇవన్నీ వేస్తున్నానండి. చూసారు కదా మొగ్గలు అయితే ఎలా తుంచుతున్నానో. సో చాలా అంటే చాలా పూత పూసిందండి. ఎండకి వర్షానికి అయితే పూత పూసింది, ఎండకైతే మాత్రం మాడిపోతుంది ఆ పూత. సో అలా చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందంటే అలా చూస్తుంటే చాలాసేపు కూర్చోవాలనిపించింది. ఈలోగా 4:30 అయిపోయిందండి.
సో వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. నాకు చుట్టూ సౌండ్స్ వినిపిస్తున్నాయి, వాటర్ పట్టుకుంటున్నట్లు, సామానం తోముతున్నట్టు, బట్టలు ఎత్తుక్కుంటున్నట్టు. ఎందుకంటే మాది పల్లెటూరే కాబట్టి పల్లెటూరులో మాకు తెలిసిపోతుంది కదండి, పక్కన ఎవరైనా వాటర్ పడుతున్నా, అంట్లు తోముకుంటున్నా, బట్టలు ఎత్తుతున్నా డెఫినెట్గా ట్యాప్ వచ్చినప్పుడే, పంచాయతీ ట్యాప్ వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటారు. సో అట్లా నాకు సౌండ్స్ వినిపిస్తున్నా కూడా నేను అలానే కూర్చున్నానండి. అంత పని చేశాను, నేను అలసిపోయాను. నాకే తెలియదు నాకు ఇన్ని పనులు వచ్చా. నేను అసలు అనుకునేదాన్ని పెళ్ళైతే నేను ఇన్ని పనులు చేయగలిగినాను, కానీ ఇవాళ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. చూసారు కదా, చిన్న కప్లో మొగ్గలు అయితే అయ్యాయి, అలా కూర్చున్నాను. సో నేను చెప్తున్నాను అనమాట, ఎవ్రీడే పూసేవి ఈరోజు కొంచెం తక్కువ పూసాయి అనేసి నేను అక్కడ చెప్తున్నాను. బట్ నాకు వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది. అలాగే మా ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయండి. మీకు ఎక్కడ చూసినా గ్రీనీగానే కనిపిస్తుంది. ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా మా డాబా పైకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మూడ్ అయితే మారుతుందండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చెప్పలేనండి, అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ అలసిపోయినప్పుడు కానీ, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ నేను ఖచ్చితంగా మా డాబా పైకి అయితే వెళ్తాను. సో వచ్చేసాను, చెప్పాను కదండి 4:30 అయిపోయింది. అందరూ వాటర్ పెట్టేసుకున్నారు. తీరా చూసేటప్పటికి వాటర్ వచ్చేస్తుందండి. ఇంకా అంట్లు అయితే ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము. ఎందుకంటే నేను నైట్ తోమలేదండి, ఎందుకంటే త్వరగా లేవాలి, 3కి లేవాలని చెప్పేసి తినేసి అన్నీ సింక్లో పడేసి ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుండిపోయామండి. సో తర్వాత ఇది అయితే మా ఓపెన్ సింక్ అండి, అవుట్ సైడ్ సింక్ అనమాట. వంటగదిలో ఉండే సింక్ ఇన్సైడ్ సింక్ అంటాను నేను. ఇదైతే అవుట్ సైడ్ సింక్ అనమాట. నేను ఇట్లానే వాష్ చేస్తాను సామాన్లన్నీ. సో ఎవ్రీడే పైప్ వచ్చినప్పుడు తోముతాను. ఒక్కొక్కసారి బాగా ఎక్కువగా ఉన్నాయనిపిస్తే మాత్రం నేను వెంటనే పైప్ వచ్చినా రాకపోయినా సంబంధం లేకుండా నార్మల్గా బోరింగ్ పైప్ ఉందండి, అది వాటర్ కొట్టుకొని తోమేస్తాను. సో మా పప్పిని చూసారా, నన్ను ఎంత అంటే అంత టార్చర్ చేస్తుందండి. నేను అక్కడ అంట్లు తోముతున్నంతసేపు నన్ను చాలా 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 అంటే చాలా టార్చర్ చేసింది. ఆ కొద్దిసేపట్లో నేను అక్కడ మా గొర్రెని కట్టారండి. మాకు ఒక గొర్రె కూడా ఉంది. సో దాన్ని కట్టినప్పుడు అక్కడ ఆకులు మేతేస్తారు కదండి, వాటికి రొట్టె అంటాం మేము. ఆ రొట్టె వేసినప్పుడు ఆ ఆకులు రాలితే అవన్నీ తుడిచి పోగు పెట్టానండి. మొత్తం అవన్నీ చిందరవందర చేసేసిందండి. నాకు ఎంత కోపం వచ్చిందంటే చూస్తూ దాన్ని కొట్టలేను, చిన్నపిల్ల, ఇంకేమనగలమండి. అట్లా చేసిన తర్వాత మొత్తం వాటర్ అలానే అంట్లు తోముకుంటూ నేను వాటర్ అయితే పెట్టేశాను. సో ఎప్పటికైనా అంట్లు తోముకోవడం తప్పదనిపించిందండి నాకు. ఈరోజు అయితే పనిచేస్తే సేమ్ నాకు అనిపించింది, ఎప్పటికైనా అంట్లు తోముకోవడం తప్పదు, ఎంత ఐఏఎస్ ఆఫీసర్గా అయినా అంట్లు తోముకోవడం తప్పదు ఇంటి దగ్గర అనిపించింది. నిజంగా నాకు అలా అనిపించింది. ఫస్ట్ టైం నేను అలసిపోవడం అంత పనితో. ఎందుకంటే అమ్మ ఎప్పుడు తోడుంటుందండి, అమ్మ ఒక పని చేస్తే నేను ఒక పని చేస్తాను. అలాంటిది ఈరోజు అసలు చెప్పలేనండి, ఎంత అలసిపోయినా. ఊరెళ్ళొచ్చి ఇంత పని చేయడం అనేది నిజంగా నేను నా పేరు గిన్నెస్ బుక్లో ఎక్కించాలండి. అంత పని చేశాను. నేను అక్కడ కెమెరా పెట్టుకొని ఉన్నానని తెలిసి ఆ కెమెరాకి కెమెరా లాగుతుంది కూడా అండి. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే కెమెరా కదలలేదు, లేదంటే పడిపోయి ఉండేది. సో మొత్తం అంట్లు ఎన్ని బాండీలు ఉన్నాయండి, ఎన్ని అంట్లు ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి. మొత్తాన్ని తోమి చూసి చక్కబెట్టేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఇంకా అయితే అలసిపోయాను. వెంటనే సామానం తోమిన చాలా రెస్ట్ తీసుకున్నానండి. ఎందుకంటే ఎవరైనా చేయాల్సింది, అమ్మ వచ్చిన తర్వాత అమ్మలు కూడా లేదండి, ప్రేయర్కి వెళ్ళింది, ఇవాళ సెకండ్ సాటర్డే చర్చ్కి వెళ్తుంది. సో వచ్చిన తర్వాత తను చేసుకోవాలన్నా తనకి ఇబ్బంది కదా అని చెప్పేసి నేనైతే పని చేసేసాను. సో ఇప్పుడైతే కూర్చొని సరే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాము అనేసి అన్నట్టుగా నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. వీడియోకి ఉన్న టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు గమనించారో లేదో, నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కువ టైం లెంత్ ఎక్కువ పెట్టిన ఫస్ట్ వీడియో అండి. ఎందుకంటే నా వీడియో మినిమం ఒక 8 minutes లోపే క్లోజ్ అయ్యేలా నేను అనుకున్నాను. ఎందుకంటే వ్యూస్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనం కొంచెం లాంగ్ వీడియోస్ చేద్దాం అన్నట్టు. సో ఇవాళ నేను చేసిన పనికి దాన్ని ఇంకా ఎంత స్పీడ్లో పెట్టినా 17కి తగ్గలేదండి. ఇంకేం చేస్తాను చెప్పండి. నేను ఇంకా అలానే సరేలే, వ్యూస్ అనేవి ఎప్పుడు కాకపోతే ఎప్పటికన్నా వస్తే సబ్స్క్రైబర్స్ అనేది వారు ఎప్పటికైనా పెరుగుతారు కదా అనేసి అన్నట్టుగా నేను ఇంకా అది పోస్ట్ చేసేసానండి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎండింగ్ వరకు చూడండి. ఇదైతే మా ఇల్లుకి అవుట్ సైడ్ అండి. అంటే మేము
వాటర్ వాడుకునే ప్లేస్ అంటారు కదా, అవి అనమాట. మా ట్యాప్ ఒకటి అన్నీ అక్కడే ఉంటాయి. సో అక్కడ కూడా కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, మామిడి చెట్లు, గోవర్ధన్ పువ్వుల చెట్టు అవన్నీ ఉంటాయి. షెడ్ ఏంటంటే మా గొర్రెకి, నా బండికి, వీటికి వర్షం వచ్చినప్పుడు వాటికి తడవకుండా ఉండడం కోసమని ఆ షెడ్ అనమాట. పొయ్యి పెట్టుకోవడానికి, వెన్నీళ్ళు కాచుకోవడానికి అట్లా కూడా ఉపయోగిస్తాము. ఆ షెడ్లో కొన్ని పుల్లలు దాచుకోవడానికి అట్లా కూడా ఉపయోగిస్తాము. సో పల్లెటూరు వాతావరణం కదండి, ఇట్లానే ఉంటుంది. మా ఇల్లు ఇట్లానే ఉంటాయి. దయచేసి ఏమనుకోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇన్ని అంట్లు తోమానంటే అంట్లన్నీ తోమేసాక అనిపించింది అంట్లని నేనే తోమేనా అనిపించిందండి. నిజంగా ఫుడ్ బ్లాగ్ వీడియోస్ ఇవన్నీ పెడదామనుకున్నానండి, కానీ నాకు ఈ పనికి మొత్తం అలసిపోయాను. సరేలే, నెక్స్ట్ వీడియోలో అవి యాడ్ చేయొచ్చు అని. చూసారా మా పప్పి అక్కడ ఎంత టార్చర్ పెడుతుందో నన్ను. మొత్తం అవన్నీ పీకి చిందర చేస్తుందండి. మొత్తం నన్ను పైప్ దగ్గరికి వచ్చి ఎంత రబ్స్ అంటే అంత రబ్స్ చేస్తుంది. సో ఎన్ని సామాన్లు తోమానంటే అన్ని సామాన్లు తోమాను. ఇప్పుడు అనిపించింది అనమాట. నాకు ఎప్పుడు అనిపించలేదండి నేను ఎన్ని సామాన్లు తోముతున్నప్పుడు. ఒక సైడ్ నేను వీడియో తీసుకోవాలి, ఒక సైడ్ నేను పనులు చేసుకోవాలన్నట్టుగా రెండింటిని ఫస్ట్ టైం నేను మేనేజ్ చేయగలిగాను. అప్పుడు నాకు అనిపించింది, ఓకే రేపు నేను పెళ్ళైన తర్వాత డెఫినెట్గా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. అంటే యూట్యూబ్ని మేనేజ్ చేసుకోగలుగుతాను, నెక్స్ట్ ఫ్యామిలీ వర్క్ని కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అనిపించింది ఫస్ట్ టైం. నేను యాక్చువల్గా మానేసింది కూడా నేను అందుకే అండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది 2018లో అయితే నేను వీడియోస్ స్టార్ట్ చేసింది మాత్రం 2025లో అండి. సో వాటర్ అంతా పట్టేసి మొత్తం అన్నీ కడిగేసి మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఆ పని అంతా అయిన తర్వాత అమ్మాయి అనిపించిందంటే ట్యాప్ అయితే మధ్యలో కట్టేస్తాడేమో అనుకున్నాను. ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్స్ పెట్టేసాను, పెద్ద పెద్ద గిన్నెలు 2 తోమాను అంతా. మీకు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. సో అవంతా పని అయ్యే